రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పోషకాహారంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో అమలవుతున్న బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఇక నుంచి విద్యార్థులకు పాలు కూడా అందించాలని నిర్ణయించింది. ఈ చర్యతో చిన్నారులు, యువ విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఉదయం బ్రేక్ఫాస్ట్తో పాటు పాలందించనున్నారు. ఇందుకోసం పాలు సరఫరా బాధ్యతలను విజయ డైరీకి అప్పగిస్తూ ప్రభుత్వం సుమారు 120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. టెట్రా ప్యాక్ రూపంలో పాలను సరఫరా చేయాలని నిర్ణయించగా ప్రతి విద్యార్థికి రోజు సుమారు 150 నుంచి 200 మిల్లీలీటర్ల వరకు పాలందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్ నెల నుంచే ప్రారంభించేందుకు సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకువస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పాలు చేర్చడం ద్వారా మరింత సమతుల ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఉంది. ఇటీవల మెనూలో చేపల కూరను కూడా చేర్చడం ద్వారా ప్రోటీన్ ఉన్న ఆహారం అందించే ప్రయత్నం చేసింది. గతంలో అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకు విజయ డైరీ ద్వారా టెట్రా ప్యాకెట్ల పాలను పంపిణీ చేసిన అనుభవాన్ని ఇప్పుడు పాఠశాలలు, కాలేజీలకు విస్తరించనుంది. మొత్తం మీద ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా చదువులో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.